అందరికీ నమస్కారం అండి. మరి ఈ సమయంలో నేను మీ దగ్గరికి రావడానికి చాలా సంతోషిస్తున్నాను. ఈ వీడియో ద్వారా అందరికీ వ్యక్తిగతంగా పర్సనల్గా నేను మాట్లాడదాం అనుకున్నాను ఫోన్ చేసి, కానీ కుదరట్లేదు. కాబట్టి ఈ వీడియో నా వ్యక్తిగత పర్సనల్ సందేశం అని మీరు అందరూ వింటారని ఆశిస్తున్నాను. దేవుని దయ వల్ల మీ అందరి సహకారంతో మనము 2024-25 విద్యా సంవత్సరాన్ని ఎంతో గర్వంగాను, సక్రమంగాను, విజయవంతంగాను మరి కంప్లీట్ చేసుకున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. మరి 23వ తారీఖున మనందరం మరి ఈ స్కూల్ వార్షికోత్సవ యాన్యువల్ డేని మనం ఏర్పాటు చేసాం. అది మీ అందరికీ టీచర్స్ ద్వారా మీ అందరికీ కూడా ఇన్ఫామ్ చేయబడిందని నేను అనుకుంటున్నాను. దానికి మీరందరూ తప్పనిసరిగా మరి కుటుంబ సమేతంగా, బంధుమిత్రుల సమేతంగా తప్పనిసరిగా హాజరు కావాలని నేను కోరుతున్నాను. యాన్యువల్ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఏదో డ్యాన్స్ వేసి, లేకపోతే ఏదో స్కిట్లు వేసి, ఏదో పెర్ఫార్మెన్స్ చేసి డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే కాదు. ప్రతి పిల్లవాడు వాడు నేర్చుకున్నటువంటి కొన్ని విషయాల్ని ఆ ఫ్లడ్ లైట్ వెలుగులో ఆ స్టేజ్ మీద వాడు మాట్లాడుతుంటే అంతమంది ముందు వాడిలో వచ్చేటువంటి అలాగే ఆ పాపలో వచ్చేటువంటి ధైర్యము ఎవరు ఇవ్వలేనటువంటిది అనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది కూడా 10 మంది ముందు మాట్లాడడానికి చాలా ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఈ యాన్యువల్ డే ద్వారా ప్రతి ఒక్కరిని స్టేజ్ ఎక్కించి వాళ్ళు ఒక మాట చెప్పడము, లేకపోతే వాళ్ళు కనీసం అంటే ఒక సర్టిఫికేట్ తీసుకోవడము, ఏదో చెప్పడం, పెర్ఫార్మెన్స్ చేయడం వల్ల వాళ్ళకి ఎంతో ధైర్యం వస్తుంది. ఆ ధైర్యాన్ని నింపే ఉద్దేశంతోనే యాన్యువల్ డే ఏర్పాటు చేస్తున్నాం. కానీ ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ వేస్తున్నారు, లేకపోతే ఏదో చేస్తున్నారు అనేటువంటిది కాదు. అదేవిధంగా మనందరం మరి కూడి మరి మీ అందరికి కూడా డిన్నర్ ఏర్పాటు చేయబడింది. కాబట్టి వచ్చేసి వెళ్ళినట్టు కాకోకుండా ఆ రోజు మీ పనులన్నిటిని కూడా ఆపుకుని సాయంత్రం మరి 5:30 నుంచి మరి 10:30 దాకా మీరు ఆ 4 గంటలు మనతో కలిసి మరి పూర్తిగా ఆ కార్యక్రమాన్ని వీక్షించి మరి మీరందరూ కూడా శుభప్రదం చేయాలని కోరుతూ, మరి మీరందరూ కూడా అందరూ తప్పనిసరిగా ఆ కార్యక్రమానికి 23వ బుధవారం సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లో రండి. కరెంటు పోయినా, వాతావరణం ఎలాగోనా ఇబ్బంది లేదు. జనరేటర్ ఏర్పాటు చేసాం. మనకు కావాల్సినటువంటి లైటింగ్ కూడా లోపల మన ఏదైనా చిన్న సమస్య వచ్చినా కూడా మన స్కూల్లోనే భోజనాలు చేయవచ్చు. కాబట్టి మీరు ఎవరు కూడా అధైర్యపడకండి. వెళ్ళడానికి కాకుండా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలని మరి ఈ సందేశాన్ని మీరు అందరూ స్వీకరించి నా మనవిని ఆలకిస్తారని మరి మీరు ఎంతవరకు సహకరించినందుకు మీ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా యాన్యువల్ డేకి హృదయపూర్వక ఆహ్వానిస్తున్నాం. మీ విజయరాజు, ప్రిన్సిపాల్, యథార్థ విద్యాలయ, వేగువాడ.